భూ కబ్జాకు పాల్పడుతున్న వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకోవాలి. స్థానిక కేకేఓసి పక్కన ఉన్న సమాధుల స్థలాన్ని పవన్ కుమార్ అనే వ్యక్తి ట్రాక్టర్తో దున్నించి సమాధులను తొలగిస్తూ కబ్జాకు పాల్పడుతున్నారని ఆరోపిస్తూ అతనిపై చర్యలు తీసుకోవాలని మంగళవారం తహసీల్దార్ చంద్రశేఖర్ కు స్థానికులు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత 60 ఏళ్లుగా ఆ స్థలంలో శివాలకు అంత్యక్రియలు నిర్వహించడం, సమాధులు కట్టడం జరిగిందని వారు పేర్కొన్నారు. రోడ్డు పక్కన స్థలం కావడం, ఇటీవల భూములకు రేట్లు పెరగడంతో పవన్ కుమార్ అనే వ్యక్తి ఈ భూమిని కబ్జా చేయాలని ప్రయత్నం చేస్తున్నాడని వారు పేర్కొన్నారు. ఆ భూమి జోలికి రావద్దని, ఆ శ్మశాన వాటికకు స్థానికులు అందరూ వినియోగించుకుంటున్నారని వారు పేర్కొన్నారు. అతనిపై కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా అధికారులను, పోలీసులు యంత్రాంగాన్ని కోరారు. ఆయన వేపల్ వాష్ పెట్టే కదా అటు వచ్చింది. దగ్గర పోయి ఆల్రెడీ ఎస్ఐ గారు చెప్తున్నారు. ఇదే మాట ఈరోజు ఎస్ఐ గారు టైం మీటింగ్లో ఉన్నారు. లంచ్ తర్వాత వెళ్ళి కలవాలి కావాలంటే నేను కూడా ఫోన్ చేసి చెప్తాను. ఎప్పటి వరకు అయితే ఫైనల్ కాదు అప్పటి వరకు పని ఆపుతుంది. కేకేఓసి పక్కపొంటి శ్మశాన వాటిక నిర్ణయించడం జరుగుతుంది. అందులో భాగంగా మొన్న పవన్ రావు అనే వ్యక్తి ఈ ల్యాండ్ నాదని ఈ సమాధానం ఊరగొట్టడం జరిగింది. అతని మీద కఠినమైన చర్య తీసుకోవాలని పోలీస్ స్టేషన్స్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అలాగే ఎంఆర్ఓ ఆఫీసుకు ఎంఆర్ఓ గారికి సుధా ఒక మెమోరాండం ఇవ్వడం జరిగింది. జిఎం ఆఫీసర్ సుధా ఒక మెమోరాండం జరిగింది. అతను భూమి కాకుండా అతను నా భూమి అని చెప్పేసి సీలింగ్ ఉన్న భూమి అది నా భూమి అని, అసలు సమాధానం ఉన్న భూమిని ఎవరు ముట్టుకోవద్దు, ముట్టుకుంటే అది ఒక క్రిమినల్ కేసు అవుతుంది, దయచేసి ఆయన ముట్టుకోవద్దు అని చెప్పడం జరిగింది. అది మా చిన్నప్పటి నుండి ఎప్పటి నుండో అది శ్మశాన వాటిగా వాడుకుంటున్నాం. అలాంటి వ్యక్తి పైన చర్య తీసుకోవాలని కోరుకుంటూ, పవన్ రావు అనే వ్యక్తి ఇంకోసారి అటువంటి పనులు చేస్తే ప్రజల చేత శిక్షించ తప్పదని చెప్పి తెలియజేస్తున్నాం. ఈరోజు ఈ యొక్క KK2 ఏరియాలో గల ఈ సమాధి అంటే శ్మశాన వాటికను కబ్జా విషయమై మేము తహసీల్దార్ మందమరి మండల గారికి కలిసి మెమోరాండం ఇవ్వడం జరిగింది. ఆ యొక్క భూమిని గత 60 సంవత్సరాల నుండి అక్కడ శవాలు అంత్యక్రియలు జరుగుతున్నాయి, సమాధులు కట్టుకున్నారు. దాదాపుగా 60 సంవత్సరాల నుండి కనీసం 8 వార్డులకు సంబంధించినటువంటి ప్రజలు అక్కడ శ్మశాన వాటిక వాడుకుంటున్నారు. అటువంటిది ఈరోజు అదేదో రోడ్డు పక్కకు ఉన్నది, దాని వాల్యూ పెరిగిందని, ఏదో పైసలు ఎక్కువ వస్తాయనేటువంటి ఉద్దేశంతో ఆ ఉన్నటువంటి సమాధులను లెవెల్ చేసి దాన్ని కబ్జా చేసుకొని అమ్ముకొని లాభం పొందుదాం అనేటువంటి ఉద్దేశంతో అతను పవన్ కుమార్ అనే అటువంటి వాడు కబ్జా చేయడానికి మొన్న ప్రయత్నం చేస్తే స్థానిక ప్రజలు, యువకులు కలిసి అతను అడ్డగించడం జరిగింది. దానిలో పోలీసు డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా వచ్చి సహకారం చేసి ప్రస్తుతానికి అది ఆపిండ్రు. ఇట్టి విషయాన్ని మేము సింగరేణి దృష్టికి తీసుకెళ్తే అది మా పరిధిలో లేదు, మీరు తహసీల్దార్ మందమరి మండల్ గారికి మరియు పోలీస్ స్టేషన్లకు మీరు ఆర్డీఓ గారికి నోటీసులో తీసుకెళ్ళండి అని చెప్పడం జరిగింది. అందులో భాగంగా తహసీల్దార్ మందమరి మండల్ గారికి మేము ఇవాళ మెమోరాండం ఇవ్వడం జరిగింది. దాని విషయమై మందమరి తహసీల్దార్ గారు విచారణ జరిపి, లోతుగల విచారణ జరిపి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడం జరిగింది. అట్టే ఆ విషయమై ఇప్పుడు ఎవరైతే సమాధులను కూల్చేసిందో వాళ్ళ విషయంలో వాళ్ళ ద్వారా మేము పోలీస్ స్టేషన్లో పిటిషన్ ఇప్పించి వాళ్ళ మీద క్రిమినల్ కేసును బుక్ చేస్తాం. ఫ్యూచర్లో ఒకవేళ దాన్ని మళ్ళీ రిపీట్ చేస్తే మాత్రం సివియర్గా యాక్షన్ ఉంటుంది అనేది ఆ పవన్ కుమార్ గారికి మేము చెప్పదలుచుకున్నాం.